హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2017 స్క్రీనింగ్ టెస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చింది? ద ఆప్షన్స్ ఆర్ 5వ, 4వ, 2వ, 6వ. The correct answer is 2వ. The next question is డబ్బు, కరెన్సీ, నోట్లను చెల్లుబడి నుండి తీసివేయుట అనే విషయము ఏ చట్టం పరిధిలో ఉంటుంది? ద ఆప్షన్స్ ఆర్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, భారతీయ కాగితపు కరెన్సీ ఆదేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఈ క్రింది వానిలో ఎవరు భారతదేశంలో హరిత విప్లవముతో సంబంధం కలిగి ఉండలేదు? ద ఆప్షన్స్ ఆర్ సి సుబ్రమణియం, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, సర్దార్ స్వరణ్ సింగ్, నార్మన్ బోర్లాగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సర్దార్ స్వరణ్ సింగ్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ లోక్సభలో భారత ప్రభుత్వపు బడ్జెట్ సాయంత్రము 5:30 ప్రవేశపెట్టే సంప్రదాయము ఉండేది. ఏ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం 11 గంటలకి మార్చారు? ద ఆప్షన్స్ ఆర్ 1999, 2000, 2010, 2001. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2001. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ భారత ప్రభుత్వపు కోశపరమైన లోటు ఈ క్రింది దానికి దగ్గరగా ఉంటుంది? ద ఆప్షన్స్ ఆర్ రెవెన్యూ జమల కన్నా రెవెన్యూ ఖర్చు ఎంత అధికంగా ఉంటుందో అంత. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు పన్నుల నుండి వచ్చే ఆదాయం కన్నా రెవెన్యూ మరియు క్యాపిటల్ ఖర్చు ఎంత అధికమో అంత. ఆర్థిక సంవత్సరపు అంతానికి పేరుకొన్న ప్రభుత్వ అప్పులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.